అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 7 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి మనసులో ఒక దీపం ఉంది, దాన్ని వెలిగించేది నమ్మకం. ఆ దీపం వెలిగితే చీకటి కూడా మిత్రమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 7, 2025 శుక్రవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:20 సూర్యాస్త సమయం 5:20. ఈ రోజున చంద్రోదయము 7:20, చంద్రాస్త సమయము 9:12. ఈ రోజున తిథి విదియ. నవంబర్ 6 మధ్యాహ్నం 2:55 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 7 ఉదయం 11:05 వరకు విదియా తిథి అనేది ఉంటుంది. తదుపరి తదియా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము రోహిణి. నవంబర్ 7 రాత్రి 3:27 నుంచి నవంబర్ 8 రాత్రి 12:33 వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగము పరిగా. నవంబర్ 7 రాత్రి 2:41 నుంచి నవంబర్ 7 రాత్రి 10:27 వరకు. తదుపరి శివ. కరణం గరిజ. నవంబర్ 7 ఉదయం 11:05 వరకు. తదుపరి వనిజ. నవంబర్ 7 రాత్రి 9:16 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్షము సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 6:54 వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5:34 నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:36 నుంచి ఉదయం 9:21 వరకు. మరలా మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 10:35 నుంచి ఉదయం 11:55 వరకు. గుళిక కాలం ఉదయం 7:46 నుంచి ఉదయం 9:10 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి ఉదయం 5:30 వరకు. అమృత కాలము రాత్రి 10:20 నుంచి రాత్రి 11:45 వరకు. గోధూళి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. ఈరోజు ప్రశ్న: పార్వతీదేవికి ఉన్న 3 రూపాలు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, ఆపరేషన్స్ లాంటివి చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవసాయ పనుల ప్రారంభానికి, శాంతి హోమాదులు, వాస్తు హోమాదులు నిర్వహించుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులకైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 8వ తారీఖు రాత్రి 12:33 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 7 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.